వినండి, నా మాట వినండి. ఈ రోజుల్లో యువతను నాశనం చేస్తున్న ఒక కొత్త వ్యసనముంది. అదే ట్రేడింగ్. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసేయడం. జాబ్ దేనికి బాస్, రోజుకు 2 గంటలు ట్రేడ్ చేస్తే చాలు, వేలకు వేల సంపాదించొచ్చు అని గుడ్డిగా నమ్మేయడం. కాని అసలు నిజమేంటంటే, తమ్ముడు, మీరు చేస్తున్నది వ్యాపారం కాదు, అదొక డిజిటల్ క్యాసినో. మీకు తెలియకుండానే అదొక పెద్ద ఉచ్చులో మిమ్మల్ని లాగేస్తోంది. పొద్దున్నే లేవగానే ల్యాప్టాప్ ముందు కూర్చుని ఏదో పెద్ద వారెన్ బఫెట్లా ఫీల్ అయిపోవడం, ఆ ల్యాప్టాప్ లైఫ్ స్టైల్, ఆ కలలు, వావ్, అంతో భలేగా అనిపిస్తుంది కదా. కానీ సాయంత్రం 3:30 అయ్యేసరికి సీన్ రివర్స్. అకౌంట్లో బ్యాలెన్స్ 0, మొఖం చిన్నబోతుంది, లోపల డిప్రెషన్, కన్న కలలన్నీ ఆవిరైపోతాయి. ఇదే కదా ప్రతిరోజూ జరుగుతున్న నిజం. సరే, అసలు ఇందులో గెలవడం నిజంగా సాధ్యమేనా? ఎవరో చెప్పింది కాదు, నా మాట కూడా నమ్మొద్దు. అఫీషియల్ డేటా, లెక్కలు ఏం చెప్తున్నాయో మనమే చూద్దాం పదండి. చూడండి, ఇదే ఆ నంబర్, 90%. ఇది నేను చెప్తున్న మాట కాదు, సెబీ అంటే మన స్టాక్ మార్కెట్లను కంట్రోల్ చేసే గవర్నమెంట్ సంస్థే చెప్తోంది. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేసే ప్రతి 10 మందిలో ఏకంగా 9 మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారట. ఆలోచించండి. అయితే మరి ఆ మిగిలిన 10% ఎవరు? ఆ గెలిచేది ఎవరు అనుకుంటున్నారు? మనలాంటి సాధారణ జనమా? కానే కాదు. వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, వేల కోట్లు పెట్టుబడి పెట్టే పెద్ద తిమింగాలాలన్నమాట. అసలు పాయింట్ ఏంటంటే, వాళ్ళ దగ్గర ఏమున్నాయో తెలుసా? సూపర్ కంప్యూటర్లు, కొన్ని సెకండ్లలో లక్షల ట్రేడ్స్ చేసే అల్గోరిథమ్స్. మరి మన దగ్గరో ఒక 10,000 రూపాయల స్మార్ట్ ఫోన్. దాంతో వాళ్లతో యుద్ధం చేస్తారా? చెప్పండి, ఇది ఎలా సాధ్యం? సరే, కొంచెం టెక్నికల్గా మాట్లాడుకుందాం. అసలు డబ్బులు ఎందుకు పోతున్నాయో చెప్తా వినండి. మనలో చాలామంది చేసేదేంటి? ఆప్షన్ బయింగ్. ఎందుకంటే తక్కువ డబ్బులతో అయిపోతుంది కదా. కానీ దాని వెనక ఒక సైలెంట్ కిల్లర్ ఉంది. దాని పేరే టైం డికే లేదా థీటా. అది ఎలా ఉంటుందో సింపుల్గా చెప్తాను. మీ డబ్బుతో ఒక ఐస్ క్రీమ్ కోన్ కొన్నారనుకోండి. దాన్ని సమయమనే ఎండలో పెట్టారు. ఏమవుతుంది? కరిగిపోతుంది. ఇక్కడ కూడా అంతే. మార్కెట్ పైకి వెళ్ళకపోయినా, కిందకి రాకపోయినా, అక్కడే ఉన్నా సరే, గడిచే ప్రతి సెకండ్కి మీ డబ్బు అనే ఐస్ క్రీమ్ కరిగిపోతూనే ఉంటుంది. అసలు ఈ గేమ్నే మనల్ని ఓడించడానికి డిజైన్ చేశారు. ఓకే, ఇదంతా బానే ఉంది. కానీ మరి ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో, ఆ టెలిగ్రామ్ గ్రూపుల్లో రోజూ లక్షల్లో ప్రాఫిట్స్ చూపిస్తున్నారు కదా, ఆ స్క్రీన్ షాట్స్ మాటేంటి? అవన్నీ అబద్ధమా? అమాయకులా, మీ బ్రౌజర్లో రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని కొట్టండి చాలు. 5 నిమిషాల్లో నా అకౌంట్లో 10 కోట్ల లాభం ఉన్నట్టు నేను మార్చి మీకు చూపించగలను. అంత సులభమది. అదొక పెద్ద మోసం. ఒక క్షణం కామన్ సెన్స్ వాడి ఆలోచించండి. వాడికి నిజంగా రోజూ లక్షలు ట్రేడింగ్లోనే వస్తుంటే మన దగ్గర 5,000, 10,000 తీసుకుని కోర్సులెందుకు అమ్ముతాడు? ఎందుకంటే వాళ్లు సంపాదించేది ట్రేడింగ్ చేసి కాదు, మనలాంటి వాళ్లకి కోర్సులమ్మి. ఆ స్క్రీన్ షాట్స్ వెనక ఉన్నది సక్సెస్ కాదు, అదొక పక్కా మార్కెటింగ్ స్కామ్. ఈ ఆటలో ఇంకో విచిత్రం ఉంది. మీరు గెలిచినా ఓడినా ఇద్దరూ మాత్రం ఎప్పుడూ గెలుస్తారు. ఒకరు మీ బ్రోకర్, ఇంకొకరు గవర్నమెంట్. మీరు లాభం సంపాదించినా బ్రోకరేజ్ కట్టాలి, పన్నులు కట్టాలి. నష్టపోయినా సరే బ్రోకరేజ్ కట్టాలి, ట్యాక్సులు కట్టాలి. అంటే క్యాసినోలో ఎలాగైతే హౌస్ ఎప్పుడు గెలుస్తుందో ఇక్కడ కూడా అంతే. మధ్యలో బలి అయ్యేది మనమే. సరే, డబ్బు పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మనశ్శాంతి సంగతేంటి? దాని మాటేంటి? ఈరోజు 5,000 పోతాయి, ఎలాగైనా డబ్బుని వెనక్కి తెచ్చుకోవాలని రేపు 10,000 పెడతారు. దీన్నే రివెంజ్ ట్రేడింగ్ అంటారు. అంటే మార్కెట్ మీద పగ తీర్చుకోవడం అన్నమాట. అంతా మొదలయ్యేది ఒక చిన్న నష్టంతో. ఆ నష్టం మనసులో ఒక రకమైన ఆందోళనని మొదలుపెడుతోంది. ఆ ఆందోళనే మెల్లగా మార్కెట్ మీద పగగా మారుతుంది. చివరికి అదొక వ్యసనంగా తయారవుతుంది. అప్పుడు రాత్రులు నిద్రపట్టదు, తిండి సహించదు. ఎందుకంటే అది వ్యాపారం కాదు, అదొక ప్రమాదకరమైన అడిక్షన్. నాకు తెలుసు ఆ బాధ. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. ఈ డబ్బు కోసం, ఈ జూదం కోసం ఇంత విలువైన మనశ్శాంతిని పణంగా పెట్టడం నిజంగా అవసరమా? చూడండి, ట్రేడింగ్ అంటే ఈజీ మనీ అస్సలు కాదు. బహుశా అది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని. కాబట్టి
సరైన దారి ఏంటంటే ముందు కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించండి లేదా ఒక వ్యాపారం మొదలుపెట్టండి. ఒక స్థిరమైన ఆదాయం ఏర్పాటు చేసుకున్నాక అప్పుడు మార్కెట్ వైపు చూడండి. అప్పుడు కూడా ట్రేడర్గా కాదు, ఒక ఇన్వెస్టర్గా అడుగుపెట్టండి. ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. ఒక ట్రేడర్ లేదా జూదగాడు రోజూ మార్కెట్తో యుద్ధం చేస్తాడు, విపరీతమైన ఒత్తిడితో డబ్బులు పోగొట్టుకుంటాడు. కానీ ఒక ఇన్వెస్టర్ అలా కాదు. అతను మార్కెట్తో పార్ట్నర్ అవుతాడు, ఓపికగా ప్రశాంతంగా సంపదను సృష్టిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్తాను. వెంటనే మీ ఫోన్లో ఉన్న ట్రేడింగ్ యాప్స్ అన్నీ డిలీట్ చేయండి. ఆ మోసం చేసే గురువుల టెలిగ్రామ్ గ్రూపుల నుండి బయటికొచ్చేయండి. వాళ్ళని బ్లాక్ చేయండి. మీ పని మీద, మీ కెరీర్ మీద, కష్టపడటం మీద ఫోకస్ పెట్టండి. జూదాన్ని కాదు, నిజమైన సంపదను నిర్మించుకోండి. చివరిగా నేను చెప్పేది ఒక్కటే మాట. తమ్ముడు, డబ్బు సంపాదించడం చాలా చాలా కష్టం. కష్టపడి సంపాదించిన డబ్బుని దయచేసి ఇలా జూదంలో తగలబెట్టద్దు. జూదగాడు కాదు, జీవితంలో సాధించేవాడిగా ఉండు.